సో నేను న్యూ లుక్ అని చెప్పను, ప్రభాస్ అంటే మెగ్నిఫిసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, న్యూ ఓల్డ్ లుక్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఓజీ నుంచి అది కొంచెం లావ్ అయిపోయారని కొంతమంది కంప్లైంట్స్ వచ్చి బాగా ఎఫ్టీగా అయిపోయారని. బట్ ఆదిపురుష్లో సన్నగా అయినా కూడా ఆ ఆదిపురుష్ ఎక్స్పెక్టేషన్స్, ప్రభాస్ డార్లింగ్ బీయింగ్ గుడ్ అట్ హార్ట్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా అనుకున్న విధంగా కొంచెం అదేంటంటే కొంచెం బిట్స్ అండ్ పీసెస్ డిఫరెంట్ కంటెంట్లో వెళ్ళి డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ ఈ ప్రభాస్ ఇప్పుడు ఆ రాముడు దాంట్లో డిసప్పాయింట్ అయినప్పుడు ఫీల్ అయిన వాళ్ళందరూ ఆ రాముడు రూపం అన్నట్టుగా అంత అందంగా ఉన్నాడు దీంట్లో ప్రభాస్. ఆ స్క్రీన్ ప్లే మామూలుగా లేదు. ఇప్పుడు దీంట్లో చిన్నపిల్లలతో క్రికెట్ సీన్ కూడా ఉంటుంది. అలాగే మన క్రికెట్లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక షాట్ 4 కొట్టినా 6 కొట్టినా లేకపోతే ఎల్బీ అయినా డిఫరెంట్ యాంగిల్స్లో చిన్నది కూడా మనం ఎంత మైన్యూట్గా ఎల్బీడబ్ల్యూ వరల్డ్ కప్ మ్యాచెస్లో ఎలా చూస్తామో ఓ ప్రభాస్ అలాగే ఒక క్రికెట్ షాట్ లాగా ఫ్రంట్ వ్యూ అనే కాదు బ్యాక్ వ్యూ కూడా తనకున్న జైజాంటిక్ మ్యాగ్నానిమస్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆ విజువల్స్ కానీ జస్ట్ అది డ్రెస్ కానీ డ్రెస్ అపీరియన్స్ కానీ అదొకటి ఎగ్జాజరేటెడ్ లుక్స్లో సింపుల్ డ్రెస్ ప్లస్ ప్రభాస్ దీంట్లో ఏంటంటే ఏవో కొట్టేడలా ఇన్ని వైలెన్స్ అనుకుంటారు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అక్కడ కంటెంట్ బట్టి ఇన్ సింక్ విత్ ద కాంటెక్స్ట్ ఫెరోషియస్నెస్ అవ్వచ్చు లేకపోతే సటిల్గా మాట్లాడదా అన్నట్టుగా నేనైతే ఒకటి చెప్తున్నానండి ప్రభాస్ గురించి. మగవాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు ప్రభాస్ ఈజ్ టైమ్ యాక్షన్, మామూలు యాక్షన్ కాదు ఈయనమ్మ. నేను ఇంతవరకు సినిమాలో అయితే చూడలేదన్నా. కేజీఎఫ్లో ఒక విధమైన యాక్షన్ చూశాను, ఇందులో దానికి మించి ఉంది. ఇంకా డబల్ ట్రిపుల్ ఉందన్నమాట. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాదు, ఇండియా నేషనల్ వైడ్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక ఓవర్సీస్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, కాలీవుడ్లో కావచ్చు, ప్రతి రికార్డ్స్ క్లోజ్ చేసే సినిమా సలార్ అనమాట. ఇంకా ప్రభాస్ లుక్స్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ డైలాగులు కానీ, ఎలివేషన్ కానీ కేజీఎఫ్కి డబుల్ ఉందన్నమాట. కేజీఎఫ్ వచ్చినప్పుడు ప్రభాస్కి ఇలాంటి సినిమా పడితే దీని అమ్మ రేంజ్ వేరు అనుకున్నాం. దానికి మించి ఉందన్న మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ ఉంది సినిమా. ఈ మధ్యకాలంలోనే కాదు, నేను ఇంతవరకు కూడా ప్రభాస్ సినిమాలో అంత యాక్షన్ అంత యాటిట్యూడ్ చూడలేదు. ఇంకా రవి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దీని అమ్మ ఉందన్న. కేజీఎఫ్లే మన బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం, జైలర్ నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. అవి ఏమి ఒక మూలకు కూడా పనికిరావు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సూపర్ అనమాట. లేదన్న అలాంటిది ఏమీ లేదు. ప్రతి సీన్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సో నాకైతే ఈశ్వర్య గారు తెలుగు చేసిన ఈశ్వర్య గారి క్యారెక్టర్తో కొంచెం డ్రామా అనేది కొంచెం స్లో అయింది అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్ అవర్. అది తప్ప ఇంకా ఎప్పుడైతే హీరోయిన్ కోసం ఫైట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం లైట్గా లాగైతే ఉంది, దానికి మనం ఒప్పుకోవచ్చు. బట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ని ఇలా చూసి పులకరించిపోతారన్న. సీట్లో ఎగిరి గంతేసి మరి చూస్తారు, కాళ్ళు రకరకాల చూస్తారు. చాలా సినిమాల తర్వాత సాలిడ్ అని కాదు, మామూలు గుద్ద పగిలేలాగా మనకి బ్యాకప్ ఇచ్చాడనమాట ప్రభాస్ అన్న. ఇంకా ప్రశాంత్ నీళ్ళు చెప్తున్నాను, ప్రశాంత్ నీళ్ళకి ప్రతి డైరెక్టర్తో రాజమౌళితో చేయాలని ఎంత అనిపిస్తుందో అంతకన్నా డబుల్ అనిపిస్తుంది అనమాట. ఇంకా శృతి హాసన్ ఒక్క సినిమాకి ఏమీ లేదు, ఆవిడ మా అయితే 2-3 నిమిషాలు అనిపిస్తుంది. ఇంకా జగపతి పొగర్ లేదు, అలా క్యారెక్టర్ అనేది లేదు, ఏదో వస్తుంది 2-3 ఎలివేషన్ కోసం మాట్లాడుకుంటారు, అంతా అయిపోతుంది. ఇంకా జగపతి పిచ్చ పీక్స్ అనమాట. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ అయితే దానమ్మ నేను మాటలో చెప్పలేకపోతున్నా, ఎగిరి గంతే వేసేసాను, గొంతు కూడా పోయింది. ఇంకా పృథ్వీరాజ్ గారు కూడా ఎలివేషన్ ఇచ్చారన్న. బట్ హీరో ప్రభాస్ కాబట్టి ఆయనకి ఇచ్చిన నెక్స్ట్ లెవెల్లోనే. పృథ్వీరాజ్ గారితో కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇద్దరు బాండింగ్ అనేది సూపర్ సెట్ అయిందన్న. ఎగ్జైట్మెంట్ ఎలా కుదిరాడంటే ఈడెంత వైలెంట్గా ఉన్నాడంటే పార్ట్ 2 ఇంకా యాక్షన్ అంటే భారీ గన్నులతో బాంబులతో చాలా యాక్షన్ పార్ట్ ఉంటుంది అనమాట. ఒక మాఫియా వరల్డ్ అనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుందని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. అది మరి ప్రభాసే చేస్తాడా వేరే వాళ్ళు చేస్తారా అనేది ట్విస్ట్ అయితే ఉందన్న. బాహుబలి కేజీఎఫ్ రేంజ్ ఎక్సైట్మెంట్ వదిలేడా ఫుల్గా ఎదురు అంటే బాహుబలి రేంజ్ ఎవరికి రాదు. నేను చెప్తున్నాను కేజీఎఫ్ రేంజ్ అయితే ఉంది, దానికి మించి ఉంది. బాహుబలి అయితే మించి ఉంది, ఎందుకంటే బాహుబలి వేరు. బట్ ఇందులో కథ అనేది మొత్తం ఫినిష్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఈ రాజ్యం కోసం నెక్స్ట్ ఎలా కొట్టుకుంటారు అనేది మనకి తరపాట్లు చూపిస్తారు. సారీ మీరు అనుకోదు, మీరు తప్పుమటి మాట్లాడుతున్నారు. 1000 కోట్లు కాదు, మళ్ళీ రెవెన్యూ చేసుకొని 3000 కోట్లు పక్క సినిమాది. బాహుబలి రికార్డ్స్ ఈ ఒక్క పాటికే 3000 కోట్లు పక్క వస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, బాహుబలి రికార్డ్స్ 10 రోజులు క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ప్రభాస్ యావరేజ్ సినిమాకి 550 కోట్లు వచ్చింది, ఇది ఆదిపురుషు, అది ఫ్లాప్ టాక్కి. బట్ అలాంటిది ఇంత ర్యాంపేజ్ వచ్చిన తర్వాత మీరు 1000 కోట్లు 1500 కోట్లు చాలు, ఈజీగా 2000 కోట్లు అయితే ఈజీగా దాటుతుందన్న. దంగల్ బొంగల్ మీ అమ్మ ఏది మిగలదు, బ్లాక్ బస్టర్ ఇండియా. థ్యాంక్ యూ.
ఇక్కడ 100 రూపాయలు పెంచి చూస్తున్నానంటే అది ప్రభాస్ అన్న పవర్ నిజంగా. అంటే అన్న ఎలివేషన్స్కి అసలు సలార్లా ఆ కేజీఎఫ్ కూడా ఎందుకు పనికిరాదు. వానమ్మ ఏమన్నా కొడతాడా అమ్మ ఏమో అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే బీభత్సంగా వైలెన్స్ అంటే ఏమన్నా మొత్తం రక్తంతో తడిచిపోయింటుంది అన్న సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడన్న ఫైట్ సీన్. ఆ పాపను కాపాడప్పుడు మామూలుగా ఉండే ఆ ఫైట్ సీన్కి అయితే 2 కత్తులు తీసుకొని నరుకుతాడన్న మెకానిక్ కోడు అని తక్కువనే ఎంజాయ్ చేసినారు కదా. ఫైట్లు మాత్రం చేసి చూపిస్తాం గన్ను పట్టుకొని నిజంగా. అంటే ప్రభాస్ అన్న వేరే లెవెల్. అంటే 2 పార్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండేది, సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు విడిపోయినారు, లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం మర్చిపోకండి చూడండి సినిమా. ఎండ్ కార్డ్స్ కూడా సినిమా అయితే మస్తు ఉంది. రవి పాస్రా గారు బీజిఎం అయితే ఎక్సలెంట్. అసలు ప్రమోషన్స్ చేయకుండా ఈ లెవెల్లో ఉందంటే ఏందన్న ఆశమాశం. ప్రశాంత్ నీళ్ళు గుండె ధైర్యం అనుకోవాలా. దంగల్ రికార్డులు దర్చిపోతావే, బాబల్ రికార్డులు బద్దలు కొట్టి పడేస్తాడు. జై ప్రభాసన, జై సలార్, జై జైనో సార్. ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి అసలు చెప్తే కదా నాకు కేజీఎఫ్ పేక్స్ ఇంకా ఎలివేషన్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్నా కదా. శృతి హాసన్ రోల్ అయితే ఎక్కువ లేదు. జగపతి బాబే పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అనేది మస్తుగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య వాళ్ళ అమ్మ చెప్తే ఆగుతాడన్న ప్రభాస్ అన్న. అవి ఎట్లా ఉంటుంది అంటే మామూలు తల్లి వెంటకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఒక పాపలో తల్లిని చూసుకోవడం కానీ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, పోయి చూడండి. జగపతి బాబు గారు యాక్షన్ ఎలా ఉంది అందులో? అన్నది ఉంది నిజంగా. అంటే ఫస్ట్ మనం ఒక గడ్డంతో చూసినాం కదా, దాంట్లో సెకండ్ హాఫ్లో మనం చూస్తాం అనమాట యంగ్ రోల్ అనమాట. అది కూడా నిజంగా అంటే బాగుంది. ఆయన అదే ఎందుకు ఇంకొకరిని చంపమన్నాడు, ఎందుకు హీరోని రక్షిస్తాడు అంటే మన ఫ్రెండ్ అనేమాట, ఎందుకు చంపమన్నాడు అనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇదే కథ అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్తే స్పాయిలర్ అయితే మీరు పోయి చూడండి, చూస్తాను. యాక్షన్ ఎట్లా ఉంది? సుధాషన్ ఎక్కువ లేదన్న. ఆమె ఇంగ్లీష్ ఇంకోటి సుధాషన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ మాకేం అర్థం కాదు. అంటే ఇట్లా అంటున్నా కదా. ఏందన్నా ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఏమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నాయా? ఒరే బాబో ఇది అనిమల్ సినిమా కాదురా నైనా. సలారు మీరు రొమాన్స్లో గిమాన్స్లో ఏంది ఇది దారుణం. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మాకొద్దు నాకు మా ప్రభాస్ అన్న ఒక్కటి చాలు. అన్న కట్అవుట్ ఒక్కటి చాలు. కొన్ని చూసిన సినిమా నుంచి నీకోసం మెరనైతా, మీకోసం సొరనైతా అంటే డైనోసార్ అయిండు. సలార్ రికార్డులు మొత్తం రాచుకుంటా మొత్తం అన్నమ్మ ఎట్ట మామూలుగా ఉండదు. ఇంకా కథ వేరు. ప్రభాస్ అన్న ఎవ్వడు ఎదిరించలేడు. భూ ప్రపంచాన్ని డైనోసార్ ఏలినట్టు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని మన ప్రభాస్ అన్న వెళ్తాడు. ఇంకా అన్నకు తిరగలేదు. ప్రభాస్.